ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ సర్వేలో ప్రజలకు ఉన్న సమస్యలని ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కుడకుడ రోడ్కి దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయన్న విషయాలని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రియల్ ఎస్టేట్గా ఇప్పుడు ఎలా ఉందంటారు సార్ పరిస్థితులు చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ సూర్యాపేటలో ఎలా ఉందంటారు? సూర్యాపేటలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేటు ఆర్థికంగా జనాల దగ్గర డబ్బులు ఒకటి లేవు, రేట్లు ఒకటి పెరిగిపోయినాయి. పెరిగిన రేట్ల మీద జనాలు కొనాలంటే కూడా ఆర్థిక ఇబ్బందులు, ఎవరి కుటుంబం పోషణకు వాళ్ళకి ఇబ్బంది కాబట్టి కొంచెం స్తంభంగానే ఉంది. ప్రస్తుతం అయితే కొంచెం తక్కువ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ 30 ఫీట్ల రోడ్డు తీసి ఎకరం అరెకరం కూడా వెసులుబాటు చేసి రిజిస్ట్రేషన్ చేసేటట్టుంటే ఇంకా ముందడిపోతుంది. పాస్బుక్ మీద గతంలో కనుక నాలా కన్వర్షన్ కట్టి ఇంతకుముందు అయితే ఏ విధంగా చేసిరో అదేవిధంగా గవర్నమెంట్ కొంచెం స్పందించి దీని మీద చర్య తీసుకుంటే గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా రేవంత్ రెడ్డి గారు 18,500 కోట్లు వస్తున్నాయి అంటుంది కదా, 4,500 కోట్లు బడ్జెట్ తగులుతుంది ప్రతి నెల తెచ్చిపెట్టాలంటే ఇబ్బంది అవుతుండగా ఆ 4,500 కోట్లు ఈ రియల్ ఎస్టేట్ రూపాన పక్కా పూడుతుంది. నేను రియల్ ఎస్టేట్ తరఫున నేను గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నార్మల్గా బేసిక్గా రియల్ ఎస్టేట్లో చూసుకుంటే? అంటే ఇప్పుడు ఎకరం కానీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు 2 ఎకరాలు ఒక రైతు ఉన్నాడు, ఒక ఎకరం ఆపద వచ్చి అమ్ముకుంటే ఒక రియల్ ఎస్టేట్ అతను కొని దాని రిజిస్ట్రేషన్ కావట్లేదు కాబట్టి కొని వెంచర్ చేసే పరిస్థితి లేదు. అటు రైతు ఇబ్బంది పడుతుంటూ ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎకరం 2 ఎకరాలకు కూడా వెసులుబాటు కల్పించి పాస్బుక్ మీద నాలా కన్వర్షన్ కట్టి 30 ఫీట్ల రోడ్డు తీసి ఏ సందాలు లేకుండా ఏ దందాలు లేకుండా బాధాప్త రిజిస్టర్ లేదంటే గవర్నమెంట్ ఇంకో పని చేస్తే ఇప్పుడు ఉన్న వాల్యుయేషన్ కంటే గవర్నమెంట్ ఫీజులు పెంచి బాధాప్త పర్మిషన్ ఇస్తే ఏ చికావు లేకుండా సవ్యంగా సాగుతుంది. రియల్ ఎస్టేట్ కూడా ముందడిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. గ్రామం మండలం ఎక్కడ సార్? ఇప్పుడు ప్రస్తుతం టౌన్లో ఇక్కడే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది, పర్లేదు. సరే అన్నీ చేయలేకపోతున్నాయి, కొన్ని మాత్రం మంచిగా ఉన్నాయి. ఈ ఫ్రీ బస్సులు కానీ, తర్వాత ఈ రైతు భరోసా కానీ, తర్వాత ఈ లోన్లు మాఫీ చేయడం కానీ పర్లేదు, మంచిగా లోడ్ బడ్జెట్లు ఉన్నా కానీ కొన్ని మంచిగా పర్లేదు, మంచిగా చేస్తున్నాడు. మరి ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రామాలలో కానీ ఇక్కడ కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అంటారు మీకు? కానీ 6 గ్యారెంటీ అందరికీ 100% కావు, కొన్ని లోటుపాట్లు ఉంటాయి కాబట్టి వాటిని చిన్నగా కొన్ని చేస్తూనే ఉంటారు, మంచిగా చేస్తూ ఉంటారు అట్లా అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కూడా మంచిగా చేశారు, కాకపోతే కొన్ని అవాంతరాల వల్ల కొన్ని ఫెయిల్ అయినాయి. ఈ కాళేశ్వరం అవుతుంది, ఈ ఇప్పుడు దళిత బంధు అవుతుంది, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుంది, కొద్దిగా అమలు అన్ని 100% చేయలేకపోయారు అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? దాసు. ఏం చేస్తుంటారు సార్? ఇదే వ్యాపారం చేస్తాం. టీ కొట్టు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే పరిపాలన ఏమంత బాగలేదు సార్, ఏమి బాగలే. ఎందుకనంటే గత ప్రభుత్వం అన్నీ కరెక్ట్గా నడిపిస్తూ ఉండగా సమయానికి ఇతను ఎక్కిండు, ఓకే, ఎక్కగానే అన్నీ స్టక్ అయిపోయినాయి కదా, అన్నీ చిందర వందర అయింది కదా, అది నా అభిప్రాయం. ఎందుకు ఆగిపోయినట్టు అనుకోకుండా ఎవరు ఆపినట్టు? అప్పులు తను చేసిపోయిండు అనుకో, చేసిండు, ఇతను కూడా కొన్ని చేసిండట, వార్తలు వస్తున్నాయి, పేపర్ చదువుతాం. కానీ అప్పులు ఉండే ఆయన అప్పులు చేసుకుంటూ అన్నీ సప్లై చేసిండు కదా, ఈ సప్లై అంతా ఆగిపోయింది కదా, గదే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏమి లేదు చెప్పాల్సింది. అప్పులు చేసిండు అనేది అపవాదు ఉండే, అపవాదుకు శాశ్వత పరిష్కారాలు చేసిండు తెలంగాణ రాష్ట్రానికి. సుమారు 100-200 సంవత్సరాలు సరిపడా ప్రాజెక్టులు కట్టిండు, అయినాయి అప్పులు అంతే.
అవుతాయి, అప్పులు అవుతాయి. మరి శాశ్వత పరిష్కారం ఏడాదిగా ఉన్న భూమి 3 పంటలు పండే మరి కాదా? మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కొంచెం డ్యామేజ్ అయిందని. కొంచెం డ్యామేజ్ అయింది. డ్యామేజ్లు ఉంటాయండి, ప్రతి ఇంటికి డ్యామేజ్లు ఉంటాయి. ఏ ఇంటికైనా డ్యామేజ్లు ఉంటాయి. ఫ్లైఓవర్లు కాబట్టి డ్యామేజ్లు ఉన్నాయి. కాళేశ్వరం సరే నేను చూడలేదు, ఉండొచ్చు. దానికి రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. నీళ్ళని స్టాక్ చేయడం అది ఇదంతా మొదలు పెట్టాలి. థ్యాంక్ యూ సార్. ఓకే.